అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో 18 సెప్టెంబర్ 2024 సంవత్సరం, విశేషించి ఆ రోజు భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథి ఉండగా, భాద్రపద పౌర్ణమి రోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మనకి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్రగ్రహణం అమెరికా, ఐరోపా మరియు ఆసియా దేశాల్లో, విశేషించి పశ్చిమ ఆసియా దేశాలలో, విశేషంగా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం ఏర్పడదు. భారతదేశంలో ఈ గ్రహణం మనకి కనిపించదు అని మాత్రం సూచిస్తున్నాను. భారతదేశంలో భారత కాలమాన ప్రకారం ఈ చంద్రగ్రహణం మనకి ఏర్పడకపోవడం చేత భారతీయులు ఎవరు, భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు ఈ నియమాలు పాటించక్కర్లేదు. అయితే భారతీయులు ఎవరైతే అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్నారో అటువంటి వారు గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ నియమాలు పాటించుకోవడంలో ఎలాంటి దోషము లేదు. ఇంకా ఈ గ్రహణం మీనరాశిలో ఏర్పడడం చేత మీనరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. విశేషించి అమెరికా వంటి ప్రాంతాలలో, ఎక్కడైతే ఈ ఐరోపా దేశాలలో ఎక్కడైతే ఈ గ్రహణం కనపడుతుందో అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులు, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారి కోసం తెలియజేస్తున్నాను. అయితే ఈ గ్రహణ ప్రభావం పశ్చిమ దేశాల్లో ఉండేటువంటి వాతావరణం మీద కొంత ప్రభావం కనిపించేటువంటి స్థితి చిలకమర్తి పంచాంగరీత్యా తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఆలయాలన్నీ తెరిచి ఉంటాయి. అన్ని ఆ ఆలయాల్లో యథాతథంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయని తెలియజేస్తూ, పశ్చిమ దేశాల్లో ఇది విశేషంగా ఈ గ్రహణం ఎక్కడైతే ఏర్పడుతుందో అటువంటి దేశాల్లో గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటించుకోవాలనుకునేటువంటి వారు పాటించుకోవచ్చని సూచిస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.